హలో మూవీ లవర్స్. ప్రమోద్ సుందర్ డైరెక్షన్లో శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి క్రూషియల్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ కలియుగం 2064. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. 1 hour 51 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. 2064లో థర్డ్ వరల్డ్ వార్ తర్వాత ఫుడ్ అండ్ వాటర్ దొరకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆ పరిస్థితుల్లో మనుషులు తమ ఎగ్జిస్టెన్స్ కోసం ఎంతటి దారుణమైన స్థితికి దిగజారిపోతారు, మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళెంత ఘోరంగా తయారవుతారు అనే యాంగిల్లో ఉంది ఈ మూవీ. కొన్ని సస్పెన్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఇంటర్వెల్ ట్విస్ట్తో ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్కి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ప్రమోద్ సుందర్ మధ్య మధ్యలో బోరింగ్ స్క్రీన్ ప్లేతో, అక్కడక్కడ క్లారిటీ లేని కొన్ని సీన్లతో మూవీలో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బోల్డ్ అంత ఆపర్చునిటీ ఉన్నా కూడా ఆ అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోవడంతో డైరెక్టర్గా తను చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది, డాన్ విన్సెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. భూమి క్యారెక్టర్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ చాలా బాగుంది. శక్తి క్యారెక్టర్లో కిషోర్ యాక్టింగ్ కూడా వండర్ఫుల్గా ఉంది. ఇంకో క్రూషియల్ రోల్ చేసిన ఇనియన్ సుబ్రమణి యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. మిగతా ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే జస్ట్ ఒక యావరేజ్ మూవీలా అనిపించింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే మూవీ పర్లేదనిపించే ఛాన్స్ ఉంది. లేదు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రం నాకు తెలిసి అది ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.